చిన్నప్పుడు మనందరం ఐస్ బండి వస్తే భలే వెళ్ళిపోయే వాళ్ళం కదండి. సో అలాంటి ఐస్ బండి అనమాట. సో ఎగ్జాక్ట్ కాదు, ఈ జనరేషన్ ఇట్లా మనకి ఐస్ మొబైల్ అని చెప్పి ఇలా ఫుడ్ ట్రక్స్ లాగా ఐస్ ట్రక్ అనమాట ఇది. సో ఇలాంటి ఐస్ ట్రక్స్ ఇలా కాలనీలోకి వస్తూ ఉంటారండి. అలా వచ్చినప్పుడే మా బాబు కొనుక్కుందామని వెళ్తే చక్కగా ఇలా క్యాప్చర్ చేసేసాను. మీ అందరికి కూడా చూపిద్దాము ఇట్లా ఐస్ ట్రక్స్ ఎట్లా ఉంటాయి అని చెప్పి. సో అన్ని ఫ్లేవర్స్ ఉంటాయండి. మెయిన్ గా ఫ్రూట్ రిలేటెడ్ ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి, ఎగ్జాటిక్ ఫ్లేవర్స్ అన్ని. స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇక్కడ అందరు కిడ్స్ ఈ కాలనీలో బాగా వెయిట్ చేస్తారండి. సూపర్ మార్కెట్ స్టోర్స్, ఐస్ క్రీమ్ స్టోర్స్ నుంచి తెచ్చుకున్నవి కన్నా ఇలా ఇన్స్టెంట్ గా ఇంటి దగ్గరికి వచ్చే బండి పైన భలే ఉంటాయి కదా. చిన్నప్పుడు మనం అందరం అలానే చేసిన వాళ్ళం కదండి. బండి వస్తే చాలు వెళ్ళిపోయే వాళ్ళం అనమాట. వెళ్ళిపోయి చక్కగా ఆరెంజ్ ఫ్లేవరా లేకపోతే మిల్క్ ఐసా ఇట్లా కొనుక్కునే వాళ్ళం. నాకైతే ఆ మెమరీస్ అన్ని గుర్తొస్తాయి అనమాట. చిన్నప్పుడు బండి వాళ్ళు గంట కొట్టుకుంటా వచ్చేవాళ్ళంటే అది మనకి సిగ్నల్ అనమాట. సో అది వినంగానే చక్కగా మనం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళం. ఇక్కడ చూస్తే గనక ఇక్కడ అన్ని ఫ్లేవర్స్ రాసున్నాయండి, ఏమేమి ఉన్నాయో అవైలబిలిటీ అనమాట. సో ఒక్కొక్క స్కూప్ వచ్చేసి €1.50 అండి ఇది. ఇక్కడ ఏంటంటే వీళ్ళు స్కూపింగ్ లాగా మనకి కోన్స్ లో కానీ కప్స్ లో కానీ ఇస్తారు. అలానే విప్డ్ క్రీమ్ కూడా ఉంటదండి. ఆ విప్డ్ క్రీమ్ కూడా వేసిస్తారు మనకి కావాలంటే. టాపింగ్స్ ఉంటాయి. అలానే స్పాగెటీ షేప్ లో కూడా మనకి ఐస్ క్రీమ్ ని సర్వ్ చేస్తారనమాట కప్స్ లో. ఏంటండి చిన్నప్పుడు మెమరీస్ గుర్తొచ్చేసినాయి కదా మీకు కూడా. మరి నాకు కమెంట్స్ లో చెప్పేయండి. ఒక లైక్ కొట్టి షేర్ చేసి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పద్దూస్ క్యూజిన్.